నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 7:49 వరకు, తదుపరి చతుర్దశి తిథి. అనురాధ నక్షత్రం సాయంత్రం 6:10 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 8:13 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం ఉదయం 7:49 వరకు, గరజ కరణం సాయంత్రం 7:45 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 11:48 నుండి 1:25 వరకు. అమృతకాలం ఉదయం 7:26 నుండి 9:05 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, చంద్రోదయం సాయంత్రం 5:28, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 4:40. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:59 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:39 వరకు. యమగండం ఉదయం 5:43 నుండి 7:22 వరకు. రేపు శ్రీ వైష్ణవ నృసింహ జయంతి. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాయన రవి కర్కాటక రాశిలో రేపు రాత్రి 2:20 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి సాయన దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సాయన రవి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అది 20 లేదా 21 జూన్ సాయన దక్షిణాయనం. మకర రాశిలో ప్రవేశించినప్పుడు సాయన ఉత్తరాయణం ఏర్పడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన ఆయన పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:18 నుండి సూర్యాస్తమయం మధ్య కాలంలో ఉంటుంది. గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 6:10 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నరసింహ స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.